టీజీఎస్ ఆర్టీసీలో 3035 కొలువులు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం, త్వరలో నోటిఫికేషన్. మంత్రి పొన్నం అంటే చూస్తూ ఉన్నాం కదా. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, కాస్త ఆ బస్సుల రిపేర్లు చేపియండి, ఆ బస్సుల సంఖ్య కూడా పెంచండి. పాత బస్సులు కూడా ఆర్టీసీ పార్కింగ్ సెంటర్లో, ఆర్టీసీ భవన్లో మురుగుతూ ఉన్నాయి. వాటిని రిపేర్లు చేసి జనాల మీదకి ఇచ్చేయండి సార్. కండిషన్లు లేవు రోడ్ల మీద తిరుగుతున్నటువంటి బస్సులు కూడా. ఎన్నడూ కండిషన్ ఇంతకుముందు కొంచెం బాగుండేటి కనిపించేటి, కనీసం ఇప్పుడు ఆ కండిషన్స్ కూడా కనబడతలేవు. ఆర్డినరీ బస్సులను తీసుకో, ఎక్స్ప్రెస్ బస్సులు అని చెప్పేసి మీరు రంగులేసి మరి జనాల మీద రుద్దుతూ ఉన్నారు. దాని మీద కూడా కేర్ తీసుకుంటే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఆర్డినరీ బస్సులు ఆర్డినరీగానే నడపండి, ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్స్ప్రెస్లుగానే నడపండి. ఎక్స్ప్రెస్లను సూపర్ లగ్జరీ అని చెప్పేసి నడుపుతూ ఉన్నారు, ఆర్డినరీ బస్సులను ఎక్స్ప్రెస్లను నడుపుతూ ఉన్నారు. గమనిస్తూ ఉన్నాం మేము కూడా. చాలా బలంగా ఒక్కొక్క విషయాన్ని కాలేజీ టీవీ వేదికగా కాలేజీ టీవీ మాట్లాడబోతా ఉన్నది. ఒక్కొక్క అంశాన్ని చాలా విషయాల్లో మేము యుద్ధం చేయబోతా ఉన్నాం మీతో. పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఆర్టీసీ విషయంలో చేస్తున్నటువంటి అన్యాయాలు కూడా మేము చాలా బలంగా ప్రశ్నించబోతా ఉన్నాం. గుర్తెరగండి పొన్నం గారు, ఉద్యోగాలు ఇప్పటికే చాలా లేట్ చేసిరు. ఉద్యోగాల భర్తీకి ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి దీన్ని. అఫ్కోర్స్ ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ ఇప్పటికన్నా మీరు చెప్పారు 3035 ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పేసి హ్యాపీ. ఈ విషయంలో బస్సుల ఫిట్మెంటు, బస్సుల కండిషను, అట్లే డ్రైవర్ అన్నలకు కూడా కొంచెం మేనర్స్ నేర్పండి. రోడ్డు పైన ఎక్స్ట్రీమ్ రైట్ కార్నర్లు ఉన్నాడు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కార్నర్లు ఉన్న బస్ స్టాప్కి వస్తాడు. రోడ్డు మీద వెనకాల నుంచి ట్రాఫిక్ ఎట్లా పోతుందో కూడా చూడకుండా. అదే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కార్నర్లో బస్ స్టాప్ నుంచి మళ్ళీ ఎక్స్ట్రీమ్ రైట్ కార్నర్కి వస్తాడు, వెనకాల ట్రాఫిక్ ఎట్లా పోతుందో అర్థం కాకుండా. ఈ డ్రైవింగ్ సెన్స్ నేర్పియండి ఫస్ట్ ఆర్టీసీ అన్నలకు. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో దీనివల్ల కూడా. తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు రోడ్ల మీద జనాలు. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు లేదంటే బెన్హర్ మహేష్ దత్కు అవకాశం, త్వరలో మరోసారి ఐఏఎస్ల బదిలీలు. ఇప్పుడే చెప్పిన బదిలీలు చేయాలి అని చెప్పేసి, కానీ ఇక చూడరు మరోసారి ఐఏఎస్ల బదిలీలు. భయం పెట్టుర్రి.